సో మచ్. థ్యాంక్ యూ క్రాంతి గారు. నా వై రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫిలిం మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నాకు మాట్లాడేది రాదు, అందుకే రాసుకొని వచ్చిన. చూసుకోండి. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం సినిమా గురించి మాట్లాడడానికి మాత్రమే కాదు, ఒక ప్రొడ్యూసర్గా, ఒక వ్యక్తిగా నా మనసులో ఉన్న కొన్ని భావాలను మీతో పంచుకోవడం కోసం. సినిమా అనేది బయట నుంచి చూస్తే 2 గంటలు వినోదంలో అనిపించవచ్చు, కానీ ఆ 2 గంటల వెనుక కొన్నిసార్లు సంవత్సరాల కష్టం ఉంటుంది. అంతేనా? ఎంతోమంది టెక్నీషియన్లు, ఆర్టిస్టులు మనసు పెట్టి ఒక కళను నిజం చేస్తారు. నేను కూడా అదే నమ్మకంతో ఈ సినిమాను ప్రారంభించాను. అన్నీ చూసుకొని ఈ సినిమా చేశాం. మా మీద నమ్మకం ఉంచి డిస్ట్రిబ్యూటర్స్, ఓటీటీ భాగస్వాములు ముందుకు రావడం కూడా మా కష్టానికి వచ్చిన ఒక గుర్తింపు. అయితే సినిమా రిలీజ్ అయిన వెంటనే కొన్ని రివ్యూలు చూసి కొంచెం బాధ కలిగింది. సినిమా చూసిన తర్వాత అభిప్రాయం చెప్పడం ఒక విషయం, కానీ ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్ళే ముందు నుంచే ఒక నెగటివ్ ఫీలింగ్ క్రియేట్ అవ్వడం మరో విషయం. నేను స్పష్టంగా చెప్పాలనుకుంటాను, మేము విమర్శలను గౌరవిస్తాం. మంచి చెప్పినా చెడు చెప్పినా అది మా పని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. ఒక సినిమా మీద ముందుగానే నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా ఉండాలి. ఒక సినిమా విజయం లేదా అపజయం అది పూర్తిగా ప్రేక్షకుల నిర్ణయం కావాలి. వారు చూసి ఫీల్ అయ్యి వారి అభిప్రాయం చెప్పాలి. అది నిజమైన ఫీడ్బ్యాక్. ప్రతి సినిమా వెనక ఒక ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, 100 మంది జీవితాలు ఉంటాయి. అందుకే మీడియా మిత్రులకు, రివ్యూవర్స్కు నా వినమ్ర అభ్యర్థన, మీ వాయిస్ చాలా పవర్ఫుల్. దాన్ని బాధ్యతగా ఉపయోగించండి. ప్రేక్షకులను ప్రభావితం చేసే ముందు వారికి ఒక అవకాశం ఇవ్వండి. ప్రేక్షకులకు నా మనవి, దయచేసి ఈ సినిమాను ఓపెన్ మైండ్తో చూడండి. మీ అభిప్రాయం మీది, కానీ అది మీరు చూసిన తర్వాత ఉండాలి. మేము ఈ సినిమాను చాలా ప్రేమతో, నమ్మకంతో తీసాము. మీరు థియేటర్కి వచ్చి చూసి మీ నిర్ణయం చెప్పాలి. అదే మా కోరిక. మీ అందరి సపోర్ట్ కోసం ఎదురు చూస్తుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్